ఫస్ట్ ఆర్డర్ ఇది. ఈరోజు కొంచెం లేట్ అయింది, 10 o'clock అయింది. ఫస్ట్ ఆర్డర్ క్యాష్ ఆన్ డెలివరీ పడ్డది. అయినా పర్లేదు, మన దగ్గర మస్తు లిమిట్ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ పడ్డప్పుడు ఒక్కొక్కసారి స్కాన్ చేసేటప్పుడు నెట్ పనిచేయదు కదా, నెట్ పనిచేయని ప్లేస్లో ఉంటాయి కదా, మళ్ళీ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ నార్మల్ మోడ్లోకి వస్తే అప్పుడు ఆన్ అవుతుంది. ఫ్రోజన్ బ్యాగ్ మర్చిపోయినా, మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకున్నా. 11:30 అవుతుంది, మళ్ళీ ఎండాలు గట్టిగా స్టార్ట్ అయిపోయినాయి. 700 పడ్డది క్యాష్ ఆన్ డెలివరీ. వాళ్ళు క్యాష్ ఇస్తారు, స్కాన్ చేస్తారు, ఏం చేస్తారో ఏమో. మొన్నట్లాగానే ఈరోజు కూడా సేమ్ అట్లే అయింది. ఒక దగ్గర లొకేషన్ ఉండి కాలనీ ఎండుకి ఇల్లుండి ఇతల కాలనీ నుంచి లొకేషన్ చేయించింది, మళ్ళీ అవతల కాలనీలోకి వెళ్ళాల్సి వచ్చింది. 11th పేమెంట్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే అయ్యిందా కాలేదా జాగ్రత్తగా చూసుకోవాలి. పేమెంట్ అయినాకనే వస్తువు వాళ్ళ చేతికి ఇవ్వాలి, అంతవరకు ఇవ్వద్దు, ఎందుకంటే అందరు కస్టమర్లు ఒకేలా ఉండరు. ఈరోజు చాలా తక్కువ అంటే తక్కువ వచ్చింది ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 65.3, లాగిన్ అవర్స్ వచ్చేసి 9.7, ఆర్డర్స్ వచ్చేసి 16, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 38.2. ఇది డబుల్ ఎప్పుడు చెప్పేటట్టు. అయితే ఈరోజు 16 ఆర్డర్స్ చేసినా కానీ చాలా తక్కువ వచ్చింది అమౌంట్. 633 రూపీస్ వచ్చింది. కస్టమర్ టిప్పుతో మొత్తం కలుపుకొని 633 రూపీస్ వచ్చింది. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 603.